మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏఎం సైజ్ అనేది మ్యాటర్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఏఎం కంటే ముందు మనం చూడాల్సింది ఫండ్ బెంచ్ మార్క్ అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిందా లేదా. ఉదాహరణకి ఏబీసీ ఫ్లెక్సీ క్యాప్ని తీసుకుంటే దీని ఏఎం 25,000 కోట్లు ఉంది. ఈ ఫండ్ వాళ్ళ బెంచ్ మార్క్ ఫండ్స్ కంటే తక్కువగా పర్ఫామ్ చేసింది. ఇంకోవైపు ఎక్స్వైజీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని మాత్రం కేవలం 500 కోట్లు ఏఎం ఉంది, కానీ ఇది తన బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్, బీటా, ఇంకా షార్ప్ రేషియో, వీటితో మనం ఫండ్ యొక్క రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఎంత రిస్క్ తీసుకుంటున్నాయో అని చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఫ్లెక్సీ క్యాప్కి ఎక్స్వైజీ ఫ్లెక్సీ క్యాప్కి ఫండ్తో పోలిస్తే ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. అంటే ఏబీసీ చాలా వాలటైల్ ఇంకా రిస్కీ ఫండ్. వేరే వైపు ఫండ్ ఎక్స్వైజీ ఫ్లెక్సీ క్యాప్ యొక్క షార్ప్ రేషియో అనేది 1.8 ఉంది. అంటే ప్రతి యూనిట్కి 1.8 టైమ్స్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది ఈ ఫండ్. ఇది ఏబీసీ ఫండ్ యొక్క షార్ప్ రేషియో కన్నా చాలా ఎక్కువ. గుర్తుంచుకోండి, ఏఎం సైజ్ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా మీట్ అవ్వాలి. థ్యాంక్ యూ.